హాయ్, అందరికీ నమస్కారం. మా ఇంట్లో ఈరోజు కొబ్బరి పాలు, ఈ బహురూపి అన్నంతో పాయసం చేశాను. లంచ్ బాక్స్లోకి అరికెల అన్నం. ఈ వీడియోలో తీపి చేదులు రెండూ ఉన్నా ముందుగా మీకు తీయగా ఉండే కాకరకాయ కర్రీ నేను ఎలా చేశానో చూపిస్తాను. పోపులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొన్ని బ్రహ్మి ఆకులు ఉంటే వేశాను. కరివేపాకు లేనందున కరివేపాకు పొడి వేశాను. ఈ కాకరకాయని తీపి అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు తెలుసు కదా, పులుపు లేదా చేదుని బ్యాలెన్స్ చేయడానికి ఏం వేస్తాం? బెల్లం వేస్తాం కదా, అందుకోసం తీపి కాకరకాయ అని చెప్పాను. కొద్దిగా ఆమ్చూర్ పొడి కూడా వేశాను, గమనించారు కదా బెల్లం పొడి వేసేదానికన్నా ముందు. కాకరకాయ ముక్కల్ని ముందుగానే ఆవిరికి ఉడికించినందున దాదాపు ఉడికిపోయినట్టే. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఉప్పు, కొంచెం ఆమ్చూరు, బెల్లం పొడి వేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వండుకోవడమే. కాకరకాయని ఎప్పుడు చూసినా నాకు గణితం గుర్తుకొస్తుంది, అదేనండి మ్యాథ్స్. దానికి కారణం ఏంటంటే, బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇలా చేతులని వి షేప్లో పెట్టేసి, అమ్మ క్రొకడైల్ ఎప్పుడు పెద్ద నెంబర్ని తింటుంది, అప్పుడు కాకరకాయ కూడా క్రొకడైల్ లాగానే కనిపిస్తుంది కదా అని తను బాబు చెప్పిన విషయాలన్నీ అలా గుర్తుకుండిపోయాయి. ఇలా శ్రీకి బాక్స్ సెట్ చేసి ఓంకి మాత్రం కలిపి ఇవ్వమన్నాడు ప్రతిసారిలాగే. కొబ్బరి పాలు, బహురూపి అన్నంతో పాయసం చేశాను అన్నాను కదా, చూస్తుంటే యమ్మీగా ఉంది కదా. రెసిపీ మాత్రం నెక్స్ట్ వీడియోలో. పాయసంతో పాటు పుచ్చ ముక్కలు కూడా తిన్నారు పొద్దున్నే పిల్లలు. అన్నట్టు కాకరకాయ తీయగా ఉందా, చేదుగా ఉందా?